ఇవాల్టి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగింపు, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని నిర్ణయం. సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు. హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ ను అనుమతించిన తెలంగాణ హైకోర్టు. ఏసీబీ విచారణకు లాయర్ ను అనుమతించాలని పిటిషన్ మధ్యాహ్నం విచారించనున్న హైకోర్టు. ఫార్ములా ఈ కేసులో A1 గా ఉన్న కేటీఆర్. గాంధీ హాస్పిటల్లో హెచ్ఎంపీవీ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు, 40 వెంటిలేటర్ బెడ్స్ ఏర్పాటు చేసిన అధికారులు. 15 బెడ్స్ పురుషులకు, 5 బెడ్స్ మహిళలకు, 20 బెడ్స్ చిన్నారుల కోసం ఏర్పాటు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన. సాయంత్రం 4 గంటలకు విశాఖకు ప్రధాని మోడీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. ఆంధ్ర యూనివర్సిటీ పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్న ఎస్పీజీ. 5,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాటు. బందోబస్తు విధుల్లో 32 మంది ఐపీఎస్ అధికారులు, 18 మంది అడిషనల్ ఎస్పీలు, 60 మంది డీఎస్పీలు, 180 మంది సిఐలు, 400 మంది ఎస్ఐలు. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. మెదక్లో 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత, పటాన్చెరులో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత. ఏపీలోని ఏజెన్సీల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.